మీరు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారికి కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడారు. ఎవరిని మాట్లాడతారు కళ్ళు నెత్తికెక్కాయని? మీ దగ్గర అటెండర్నో వాచ్మెన్నో మాట్లాడతారు. అంతేగాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని కళ్ళు నెత్తికెక్కాయంటే ఏంటి అర్థం? ఇలాంటి అహంకారమైనటువంటి మాటలు అన్నమాదాన్ని అంత మీరు నేను చాలా పద్ధతిగా మాట్లాడతానని చెప్పుకుంటూ ఈరోజు ఇంత ఇదిగా ఒక ఫ్రస్ట్రేషన్లో మీ కిందుండే స్టాఫ్ని, మీ కిందుండే కింద పనిచేసే వ్యక్తుల్ని మాట్లాడినట్టుగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, ఇటు ప్రజలను కానీ, ఇటు మిగతా అపోజిషన్ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ సంబోధిస్తూ ఉన్నారంటే ప్రజలందరూ గమనించారు. రాజకీయాలకి నారాయణ సార్ సరిపోడు, రాజకీయాలలో నారాయణ సార్ ఒక అపరిచితుడు, పని ఉంటే ఒకలాగుంటారు, పని అయిన తర్వాత ఇంకొకలాగుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే నారాయణ గారిని రాజకీయాలకి కరెక్ట్ కాదన్నది ఈరోజు ప్రజలందరి అభిప్రాయం. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలను మీకు అంతా అప్డేట్ చేయడానికి నేను మీ ముందు ఉంటానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను సార్. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా వారు ఒకటంటే వీళ్ళు ఒకటి అనడం, వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటి అనడం కొంతవరకు జరుగుతూ ఉంది. నేను దాన్ని కాదని లేకపోతాను. కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ నేను అలా కాదు, నేను చాలా నీతిమంతుడిని, నేను ఎప్పుడు ఏమీ మాట్లాడను, నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పడంతో పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడడం అన్నది ఆయన మాట్లాడుతున్న దానికి ఆయన చేస్తున్న దానికి సంబంధం లేని పొంతన ఒక అపరిచితమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడని ఒక పాయింట్గా నేను చెప్పాను. ఇకపోతే రెండో పాయింట్, అసెంబ్లీ సాక్షిగా జరిగింది అని అనేది మీరు అంటున్న పాయింట్. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడమంటారు, స్ట్రైట్గా చెప్పమంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రొవోక్ చేస్తారు, ఒక విషయాన్ని అవతలాలు మాట్లాడించి తద్వారా తన సానుభూతి పొందాలనుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఈయన చేసే ప్రతి పని కూడా అవతలాలను రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ప్రధానంగా వైజాగ్లో కనుక తీసుకుంటే, ఆయన పేరు ఐడియా లేదు నాకు, ఒక మాజీ మంత్రి, అతను మాట్లాడింది ఎప్పుడు నా కొడుకనే మాట్లాడతారు. సో ఎవరు ఇంకా ఆ మాటల గురించి నేను పూర్తిగా వెళ్ళట్లేదు. ఇక్కడ నెల్లూరు నగర నియోజకవర్గం గురించి ఈయన చేస్తున్నటువంటి తీరు ప్రవర్తన గురించి నేను మీ ముందుకు తీసుకురాదలిచినాను. మారితే రాజకీయాలు మారి అందరూ కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ పద్ధతిగా ఉంటే మాత్రం సంతోషించదగినటువంటి విషయమే.